ఉచిత పథకాలపై తీవ్ర స్థాయిలో స్పందించింది సుప్రీంకోర్టు. తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడులో ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదన మీద దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత విద్యుత్ సరఫరా ఆర్థిక స్థితిగతులపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వివరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పేదలకు విద్య, కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, పెద్ద పెద్ద భూస్వాములకు ఉచిత విద్యుత్ ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికలకు ముందే ఉచిత పథకాలు రాజకీయ పార్టీలకు ఎందుకు గుర్తొస్తాయి, ఇదేం సంస్కృతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు, సామాజికవేత్తలు తమ సిద్ధాంతాల్ని పునరాలోచించుకోవాలని హితవు పలికింది. అనేక రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచిత పథకాల పంపిణీ కొనసాగుతోందని, ఇలాంటి పథకాలు దేశ అభివృద్ధికి విఘాతమని వ్యాఖ్యానించింది. ఆహారం, విద్యుత్ ఇలా అన్నీ ఉచితంగా ఇస్తూ పోతుంటే మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామో సమీక్షించుకోవాలంది. విద్యుత్ టారిఫ్లను నోటిఫై చేసిన తర్వాత ఉన్నట్టుండి ఉచిత విద్యుత్పై ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో అన్నీ ఉచితంగా పంచుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా మిగలదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఒక్క తమిళనాడు సమస్య కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్కు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్రాలు వసూలు చేసే ఆదాయంలో కనీసం 25% అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎందుకు ఉపయోగించకూడదో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. ఉచితాలు ఎన్నాళ్లు కొనసాగుతాయో చెప్పాలంది. సంక్షేమం పేరుతో ఆర్థిక క్రమశిక్షణను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వాలిచ్చే ఉచితాల వెనుక ప్రజల కష్టార్జిత ఉందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించింది.